I humbly beg Pujya Shri Swamiji to bless us with words of wisdom. ఓం ఐం హ్రీం శ్రీం దుర్గా పరమేశ్వర్యే నమః. యాగ శాంతి సమాప్తి. ఇప్పటికి ఏ సంకల్పం చేస్తామో ఆ యజ్ఞ సమాప్తి అయింది. యజ్ఞం ఎప్పటికీ సమాప్తి కాదు, ఆ సంకల్పం చేసినప్పటికి మాత్రమే సమాప్తి. ఇది ఒక పెద్ద దత్త భక్తులకి మొదట్లో ఒక 4-5 ఎకరాలు తీసుకొని పెద్ద పెండాలు వేసి చేయాలని ఒక సంకల్పం చేసుకోవచ్చు. కానీ చేస్తే అమ్మవారు రాజరాజేశ్వరి ప్రతిష్ఠ చేశాం కదా, ఇక్కడ ఒక్క పరియం అయిపోతే తర్వాత చూసుకోవచ్చు అని సంకల్పం చేసి చేయటం జరిగింది. లేకపోతే మనకు స్థలం చాలదు, ఈ యజ్ఞ స్థలం వేదిక చాలదు. దీని 4 ఉంటే మాత్రమే అవుతుంది. అయినప్పటికీ మనం పుష్ప విమానం, మన ఆశ్రమం పుష్ప విమానం లాగా ఎంతమంది వచ్చినా పడతారు. நம்மளுடைய ஆசிரமம் எப்படி இருக்குன்னு சொன்னால் ஒரு புஷ்ப விமானம். புஷ்ப விமான சந்தர்ப்பத்திலே ராமாயணத்திலே அயோத்திக்கு போகும்போது கபிசைன்யம் எல்லாம் வந்துடுத்து. எத்தனை பேர் வந்தால் இன்னொரு பேருக்கு இடம் இருக்கு. ரொம்ப விசேஷம். எத்தனை பேர் வந்தால் பரவாயில்லை, எத்தனை லட்சம் கபிசைன்யம் வந்தது. இருக்கான்னு சொன்னால் இன்னொருத்தருக்கும் இருக்குன்னு சொல்கிறார். அந்த மாதிரி நம்ம ஆசிரமம் இது. మన ఆశ్రమం అట్లా ఉంది, పుష్ప విమానం. ఎంతమంది కూర్చున్నారు, లోకల్ వాళ్ళు వచ్చి ఎంతమంది ఇరుక్కుపోయారు. చాలా సంతోషం, అదృష్టం. దత్తభక్తులకి చాలా అదృష్టం. రాలేని వాళ్ళు చివరి రోజైనా వచ్చి దర్శనం చేశారు, యజ్ఞ దర్శనమైనా చేశారు. ఆ హోమకుండాలు దర్శనం చేయటం, అపవర్త స్థానానికి ముందుగా చేయటం చాలా విశేషం. భక్తి లేని వాళ్లకు కూడా భక్తి కలిగించేటువంటి జగన్మాత అమ్మలకి అమ్మ, ఆ పరాశక్తి, మొట్టమొదటి దైవం, సృష్టి దైవం, నిరాకారమూర్తి. జగన్మాత నిరాకారమూర్తి, ఆకారమే లేనటువంటిది. అటువంటి నిరాకారమూర్తి అన్ని ఆకారాలు తీసుకుంటుంది. దశావతారాలు తీసుకున్నటువంటి జగన్మాత, ఆవిడకి ఆకారమే లేదు. మొట్టమొదటి ఆకారం విష్ణు ఆకారం తీసుకున్నది అమ్మవారు. దాన్నే మహావిష్ణు అంటారు. అమ్మవారు మహావిష్ణు రూపంతో ఆకారం తీసుకుంది. తర్వాత తనకు తానే సృష్టించుకుంది బ్రహ్మను, తనకు తానే సృష్టించుకుంది శివుణ్ణి. తనకు తానే ఆ శివుడిలో ఇంకొక సగం భాగం చేసి శివుడి దగ్గరే పెట్టింది దుర్గా పరమేశ్వరిగా అమ్మవారు. అట్లనే తనకు ఒక విష్ణువుని సృష్టి చేసుకొని ఆ విష్ణువులోని ఇంకొక భాగాన్ని లక్ష్మిగా సృష్టి చేసింది. ఈ సృష్టి ప్రారంభం ఇది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బిగినింగ్ క్రియేషన్. తనకు తానే లక్ష్మిగా సృష్టి చేసింది ఒక భాగంలో. అట్లే తనకు తానుగానే బ్రహ్మలో బ్రహ్మిణిగా సరస్వతి మాతగా సృష్టి చేసింది. విశేషమైన విచిత్రమైన ఒకే ఆకారం, ఆకారం లేనటువంటి ఆకారం, నిర్వికారం. ఈజ్ ఇన్విజిబుల్ ఐడెంటిటీ, ఈజ్ నో ఐడెంటిటీ. మదర్ గాడెస్. As a beginning, no identity, no name, nothing. There's only Panchabhutas, 5 elements. 5 elements also himself.
she himself. His creation is wonderful. His creation, first creation is Mahavishnu. Mahavishnu also created Bhagavati. Bhagavati also created Mahavishnu. That's why this is Narayani. This is mantra. Narayana, Narayani says that way. It's a very powerful mantra. That's 8 mantras powerful and 8 to 21 mantras. Devi Bhagavatam. If you listen the mantra, that's also very powerful. They get for Jnanam, Jnana Siddhi Labhe Shigram Dadante Paramam Gatim. Paramagati, Paramagatini ichetuantidi. She gives Paramagati. Mantra itself gives Paramagati. So then you can chant any more mantra. So many times for lakh and lakh, crore, billion, million, billion times. How many for hamsas in our breath? That breath is like a hamsas. They named hamsa. So ham. Already we have some, our account is, some people get account million, billion, trillion, no? I don't know, now no trillions. కొంతమంది కొన్ని లక్షలు మాత్రమే ఇస్తాడు, కొన్ని కోటి మాత్రమే ఇస్తాడు, కొంతమందికి ఇంకా తక్కువ ఇస్తాడు, కొంతమందికి ఇంకా తక్కువ ఇస్తాడు, కొంతమందికి 100 మాత్రం ఇస్తాడు, కొంతమందికి 80 సంవత్సరాల యొక్క ఆ సంవత్సరానికి ఎన్ని హంసలు, దినానికి ఎన్ని హంసలు. Soham, that is one hamsa. One hamsa is waste. The second hamsa also waste. Not waste. We are spending. పోయింది. అందుకని యోగులు So I save at least 4 hamsas, 5 hamsas. So daily we can increase for our meditation. So I saved 10 hamsas. మనం 10 హంసలు కూడా పెట్టుకున్నాం. అందుకని స్విమ్మింగ్ చేసేటప్పుడు హంసలు చాలా కూడబెట్టుకోవచ్చు. మనం మెడిటేషన్ చేసేటప్పుడు కూడబెట్టుకోవచ్చు. యు మెడిటేట్, దెన్ హంసా ఇస్ విల్ రిటైన్ లాంగ్ లైఫ్ విత్ ఎనర్జీ అండ్ వెరీ హెల్తీ ఆల్సో. ఎంతవరకు ప్రాణాయామాన్ని కరెక్ట్గా ధ్యానం చేసి మనం ఆ హంసలు మిగిలిపెట్టుకుంటామో, ఊపిరితిత్తులు లోపల బ్లాకేజ్ ఉండినటువంటి నాళము, ఊపిరి నాళము, ఊపిరితిత్తులు, దీంతో పాటు కొవ్వు కరుగుతూ వస్తుంది. అనవసరమైన కొవ్వు అన్ని చోట్ల చేరుకుంటూ ఉంటుంది. మనం కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు అనవసరమైన కొవ్వు చేరుకుంటుంది. ఇది కరిగిపోతుంది మెడిటేషన్ చేస్తూ చేస్తూ. అదే యోగం. 21వ తారీఖు పెట్టుకున్నాం కార్యక్రమాన్ని. అందుకని ఇప్పుడు భజన చేస్తామనుకోండి, చాలామందికి హంసలు సేవ్ అవుతూ వస్తాయి. ఊపిరి లోపల తీసుకొని భజన చేస్తున్నాం. రామ 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 రామ
3 hamsas I saved. No. Jai Gurudatta, 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 Jai Gurudatta. 5 hamsas I saved. So increase. When the increase of bank balance is going up with healthy and also removes all kind of work problems also it goes. Use for good sleep. These problems only our body or circumstances only. Don't take for deeply inside. లోపల మన ప్రాబ్లమ్స్ ఎక్కువ మనం లోపల తీసుకోకూడదు. మనం అన్ని ప్రాబ్లము మన అహంకారానికి మనం చేసుకున్నటువంటిది అహంకారం. ఎక్కువ డబ్బు సంపాదించేయాల అహంకారం, పేరు ఎక్కువ తెచ్చుకోవాల అహంకారం, నేను వాళ్ళతో గెలిచాల అహంకారం. ఈ అహంకారంతో ఏమైపోతుంది, హంసలు తగ్గిపోతాయి. హంసలు ఎప్పుడు తగ్గిపోతుందో రోగం వస్తుంది, అటాక్ అయితే చచ్చిపోతాం. నువ్వు ఏమి సాధించలేవు. చాలామంది గురుకృప ఉండబట్టే వాళ్ళు ఇంతవరకు బతికారు, లేకపోతే ఎప్పుడో పోయేవారు. స్వామిజీ స్నేహం చేస్తున్నారు కాబట్టే బతికారు చాలామంది, లేకపోతే ఎప్పుడో పోయేవారు, ఉండరు. అది ఓవర్ బరువు ఎక్కువ పెట్టుకుంటున్నాం. మనది ఎంత 83 kgs అంతే అనుకున్నాం. నువ్వు బరువు 200 kg పెట్టుకుంటే కింద పడి చచ్చిపోతావు. ఎక్కువ బరువు పెట్టుకోకూడదు. ఒక భ్రమ, నేను మోయగలను అని పెట్టుకుంటే పోతాడు. ఇటు చూస్తున్నాం కదా, టీవీలో చూస్తున్నాం కదా, యోగాభ్యాసం చేసేవాళ్ళు ఫినిష్. ఎక్కువ పరిగెత్తటం, ఎక్కువ బరువు మోయటం, ఎక్కువ ఒక కంపెనీ పెట్టుకుంటారు, ఇంకొక కంపెనీ, ఇంకొక కంపెనీ, ఇంకొక కంపెనీ, ఇంకొక కంపెనీ. దురాశ. ఎక్కిస్తారు చుట్టూ ఉండేవాళ్ళు, ఎక్కించి మంచి బాగుంది నీకు తలకాయ, పాడు చేసేవాళ్ళు అందరూ ఎక్కిస్తూ ఉంటారు. సో దిస్ కంపెనీ ఆల్సో గుడ్, దిస్ కంపెనీ ఆల్సో గుడ్, దిస్ కంపెనీ ఆల్సో గుడ్. One is okay, we are very happy. So we will increase this company only. But the people again they goes to another company, another company, another company, another company. Loss. Complete loss అయిపోతారు. ఒక కాన్సన్ట్రేషన్ లేదు జనానికి, ఉండిన దాంతో తృప్తి లేదు జనానికి. ఎక్కువ ఎక్కువ కావాలి, ఎక్కువ కావాలా, ఎక్కువ ఎవరి కోసం ఎక్కువ? నువ్వు నీ కుటుంబమో నీకు సంబంధించింది మాత్రమే పెట్టుకోవాలి. కానీ ఇంకెవరో చూస్తారో, నేను అట్లా కావాలా ఇట్లా కావాలా. కష్టకాలానికి ఎవరు సహాయం చేయరు. స్వామీజీ భజనలో ఉంది కదా, కొయ్యి బాయి బంధు కొయ్యి నయ్యాత హమారా కష్టమే. ఎవ్వరు రారు, తమాషా చూస్తూ ఉంటారు అంతే. ఎక్కించేది ఎక్కిస్తూ ఉంటారు, అయ్యి నీకేం పట్టింది బాగుంటుంది, ఎక్కించేసి నవ్వుతూ ఉంటారు. ఇది ప్రపంచంలో జరిగేటువంటిది. దురాశ, అహంకారం. లేదు గురువు చెప్పినట్టు వినాలా, చచ్చినట్టు వినాలి. రోజు చేయొద్దు అంటే ఫినిష్, చేయకూడదు. నేనేం కావాలా 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 అనేవాళ్ళు ఉన్నారు. ఏం చేసేటప్పుడు సరే నీ ఇష్టం. పొయ్యిలో చేయి పెట్టద్దు, పొయ్యిలో చేయి పెట్టద్దు. మొత్తుకుంటే చిన్నపిల్లలు పొయ్యిలో చేయి పెట్టి వేయా అంటే కాలిపోతుంది కదా. అయ్యో కాలుతుంది వద్దు అంటే పెడతారు. చాలామంది చేస్తారు ఆ పని. చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు, ఈ ఆశ్రమంలో మేము చేరుకుంటామంటారు. సంతోషం. ఫస్ట్ బాత్రూమ్ చూసుకో ఉంటారు. నేను ఐఏఎస్ పాస్ అయినా, నేను రిటైర్డ్ అయినాను, నేను మధ్య బాత్రూమ్ అనేది అయితే నీకు పని లేపో. చిన్న నుంచి ఎదగాల పైకి, అంతేగాని తక్షణం ఎదగటానికి వీల్లేదు. నువ్వు మిలిటరీలో ఉండే ఆఫీసర్, పెద్ద ఆఫీసర్గా ఉంటే ఇక్కడ పనికిరావు. నువ్వు ఇక్కడ సేవకుడిగానే ఉండాలి అంతే.
అప్పుడే నీకు, ఎందుకంటే గురువు మీద ప్రేమ అన్నప్పుడు అదే కదా, మనకు తెలియకనే అటువంటి సందర్భాలు జరిగిపోతూ ఉంటాయి. సో సద్భక్తులైన మీరందరూ మీ భక్తి మీకు తెలీదు. మీరంతా స్వామీజీ మాట చాలామంది విన్నారు. ఇక్కడ కూర్చున్న 80% వాళ్ళు 20% ఏం వినలేదు. ఆ 20% ఎవరు వినలేదు, నానా కష్టాలు పాలవుతున్నారు. ప్రాణం మాత్రం ఉండేటట్టుగా దీవించారంతే. సో ఇది సద్భక్తులైన అందరూ కూడా ఈరోజు మనం నవదుర్గ, వనదుర్గ, ఒక చెట్టు వేస్తే నవదుర్గ కదా, ఆ చెట్టు వనదుర్గ కదా, అందుకని నవదుర్గ వనదుర్గ ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు సమాప్తి చేసుకున్నాం. ఇట్స్ వండర్ఫుల్ ఈవెంట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరందరూ చెట్లు తీసుకుపోలేదు, చాలామంది తీసుకోవటం లేదు. హైదరాబాద్ వాళ్ళు, యూరోపియన్స్ పాపం అమెరికా వాళ్ళు తీసుకోవటానికి వీల్లేదు, వాళ్ళకి పర్మిషన్ లేదు. ఇంట్లో పెట్టుకోవచ్చు ఇది, అందుకని బుక్ చేసుకోండి. నెక్స్ట్ టైం వచ్చానే తీసుకో. లేకపోతే ఇంకొకటి కూడా అనుకున్నాం, హైదరాబాద్కి ఒక లోడు మరి ఆశ్రమానికి పంపిస్తామనుకున్నాం. ఎవరైనా మీరు బుక్ చేస్తే అక్కడ మీకు ఈజీ అవుతుంది ఇంటికి తీసుకోవటానికి. అది కూడా ఒకటి అనుకున్నాం. మరి కారులో వస్తారు, ట్రైన్లో పోతుంటారు, తీసుకోవచ్చు. బ్యాగ్ కూడా దానికి ఏర్పాటు చేశాం. కొన్ని చెట్లు ఈరోజు విడుదలవుతున్నాయి. నిన్న గిన్నీస్ వరకు విడుదల కాలేదు కదా, ఇప్పుడు విడుదల అవుతాయి. గిన్నీస్ ఉండింది కదా, కౌంట్ కావాలి కదా మనకు. కొన్ని విడుదల మేము చేస్తున్నాం. మళ్ళీ వేసుకుంటాం, లేదని కాదు, 10 వేసుకుంటాం. ఇప్పుడు ఈ చెట్టు ఉందని చూడండి, ఇది తీసుకున్నాను. ఇది ఎదురుగా ఉండే చెట్టు తీసుకున్నాను. అది కూడా ఇది 2-3 ఏండ్ల చెట్టు, ఇది 4-5 ఏండ్ల చెట్టు. ఇది వెలిక్కడు చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్ చెట్టు. దాని పేరు చదివి ఉంటేనే ఎక్కడ ఉంది ఇది చదివి? ఆస్ట్రేలియన్ ఫైకస్, అది వేరే. సరి మైక్రో సరి ఇది. దీంట్లో మనకు చెడు వైబ్రేషన్స్ ఏమైనా ఉంటే ఇంట్లో తీసేసుకుంటుంది. ఇది రాత్రి 12 గంటల మీద యాక్ట్ అవుతుంది, యాక్షన్స్ ప్రారంభమవుతుంది. 12 గంటల నుంచి పొద్దున సూర్యోదయం 6:40 వరకు యాక్టివ్గా ఉంటుంది. అంత శక్తి, ఎనర్జీ దీంట్లో ఉంది. చాలామంది దీన్ని లైక్ చేస్తారు కూడా, చాలామంది లైక్ చేస్తారు. అంత వైబ్రేషన్ దీంట్లో, మన కష్టాలు అన్నీ పరిహారం చేసేటువంటి శక్తి దీనికి. ఇది మనకు తెలీదు దీని యొక్క ఎనర్జీ మనకు ఇంక్రీజ్ చేస్తుంది. మన బుద్ధి మంచి చురుకు ఉండేటట్టుగా. ఇక ఇది చూడండి, ఇది ఎంత అద్భుతం. దీని పేరు చదువు బా, ఇక్కడ నీ బా. ప్రేమణ. ఇది ఎంత పరిమళమైనటువంటి పుష్పం వస్తుందంటే దీంట్లో. ప్రేమ కాదు, మీకు అదే కదా వినపడేది, ప్రేమ. బుచ్చిబాబు, బుల్లిబాబు, అదే కదా వినపడేది. చాలా మంచి పుష్పాలు, ఎంత వాసన వస్తుంది, ఎంత ఉంటుంది. అది సడన్గా పూస్తూ ఉంటుంది. 2 డేస్కోపారు 3 డేస్కోపారు రాలిపోతుంది. చూడండి, అట్లా రాలిపోతుంది. సో ఇంట్లో ఉండేటువంటి శత్రు బాధ తీసేస్తుంది అది. శత్రువులు మనకు ఉంటారు కదా, అంటే మన అంతరాత్మలోనే శత్రువులు ఉన్నారు కదా, వేరే పక్క ఇంటి అక్కల. ఆ శత్రు బాధ దీన్ని పెట్టుకుంటే శత్రు బాధ తీసేస్తుంది. ఇంకోటి ఉందండి, చాలా తమాషిది ఇది. అది తులసి జపాన్ తులసి. డబ్బులు కూడా అభివృద్ధి అవుతుంది. పేదరికంగా ఉండేవాళ్ళు పెట్టుకోవచ్చు. అది చాలా ఇది ఒక దీన్ని చాలామంది మనము ఇండియాలో మనీ ప్లాంట్ అని వేసుకుంటామే, దానికన్నా ముత్తాత ఇది. అంటే ఆ ఫ్యామిలీ ఇది అయిన తర్వాత అది పుట్టింది.
ఇది చాలామంది వేసుకుంటారు ఇళ్లలో, అది మనీ మనీ అని. అప్పులు ఎక్కువైపోతుంటాయి వాళ్ళు అది వేసుకున్న వాళ్ళంతా కూడా. అట్లా దానికి దీనికి సంబంధం లేదు, ఒక భ్రమ పెట్టారంతే అంతే. ఇది తులసి, జాపనీస్ తులసి. ఇది ఉంటే మాత్రం ఇంట్లో విష్ణుమూర్తి లాగా ఉన్నారు, ఇంట్లో మనకు విష్ణు మనం రక్షిస్తున్నారు అని అర్థం. ఎంత చిన్నగా ఉంచాడంటే, ఇది సాధారణ 1 year ఉంటుంది. ఎన్ని ఏంటి దీనికి? 3 ఏండ్లు దీనికి. చూడండి ఎంత బుజ్జి పాప, ఎంత బాగుంది. 3 ఏండ్లు దీనికి. ఇంత నీళ్లు పోస్తే చాలు. ఇది చాలా మొండి చెట్టు, నీడలో కూడా వచ్చేస్తుంది. ఇది విష్ణు సంబంధించినటువంటిది. నేను రెండోది చూపించాను కదా, పూలు అమ్మవారికి సంబంధించినటువంటిది. అది అక్కడ పెట్టేసి, ఇది ఏం కష్టం మీకు. తీసుకుపోయి కిటికీలు పెట్టుకొని నాయగా కొంచెం నీళ్లు పోస్తే ఫ్రెండ్గా మాట్లాడుకోవచ్చు మీరు. తర్వాత మీరు చిన్న బాటిల్ పెట్టి కూడా డ్రిప్ కూడా దాంట్లో పెట్టేసుకోవచ్చు. ఇది బోధి, ఇది కూడా 4 నుంచి 5 ఏండ్ల వరకు ఉంటుంది. 4 నుంచి 5 ఏండ్ల వరకు బోధి వృక్షం. ఇది మెడిటేషన్కి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చూపించాను కదా, ఊపిరితిత్తులు పాడైపోతే, హార్ట్ ప్రాబ్లం అయిపోతే, ఇది ఇంట్లో ఉంటే, అంటే ఏం చేయకపోతే ఉసరికపోతే కాదు, ఎనర్జీ పెంచుతుంది మనకిది. ఈ చెట్టు బోధి వృక్షం. దీని కింద ఎప్పుడు మహావిష్ణువు ఉంటాడు, దత్తాత్రేయుడు మహావిష్ణువు కూడా ఉంటాడు. ఇది కూడా చాలా మంచి బుజ్జిగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ మీకు దొరుకుతాయి. వన కీర్తి అయిపోయింది కదా, మనకు ఉత్సవం అయిపోయింది కదా, దొరుకుతాయి. చిన్న బాక్సులు కూడా చేయించారు స్వామీజీ, తీసిపోయి పెట్టుకోవాలి మీరు. ప్రతి ఒక్కరూ కూడా, అవకాశం ఉండిన వాళ్ళందరూ కూడా చిన్నది తీసుకువెళ్ళి పెట్టుకోండి. తీసుకునేది అర్పణ చేసేది, స్వామీజీకి అర్పణ చేసేది. బాగాలేదు, అటు చేయకూడదు మీరు. వాళ్ళు యూరోపియన్స్ పాపం తీసుకోవటానికి అయ్యేది చేస్తారు. తీసుకునేది స్వామీజీకి ఇచ్చేది, చచ్చిపోయింది స్వామీజీకి ఇచ్చేది. ఇవ్వచ్చు, దానికేం లేదు. మళ్ళీ నేను అమ్ముకుంటాను, దానికేం యోచన ఏం లేదు నాకు. కానీ మీరు తీసుకువెళితే మంచిది కదా అని అంతే. ఇంట్లో ఒకటి పెట్టుకోవచ్చు, ఒక రిమెంబరెన్స్గా పెట్టుకోవచ్చు. అది ఎండిపోకుండా ఏం చేయాలని కొంచెం సురేష్ వాళ్ళతో కొంచెం ట్రైనింగ్ తీసుకుంటే చాలు. ఏం వేయాలా, ఏం చేయాలని చెప్పేసి మీరే దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. అసలు మీరు నేర్చుకోవచ్చు దాన్ని నిదానంగా, బాన్సాయిని. దాన్ని ముందర కూర్చుంటే ఎండ తగలాల. అవును, అది పోతాయి, చచ్చిపోతాయి. అందుకని కొంచెం ఎండ వచ్చేటట్టుగా మీరు 1 గంట సేపు 2 గంటల సేపు దాంతో అట్లా ఎండలో పెడితే చాలు. ఆమె చాలా నీళ్లు దిన్నము పోస్తూ ఉంటారు, చచ్చిపోతుంది. అది ఎక్కువ ఆహారం పెట్టకూడదు కదా, అది ఆహారం అనేది ఎంత కావాలో అంత మాత్రమే పెట్టాలి. అది ప్రతి ఒక్కరికి కూడా ఆహారం చాలా కంట్రోల్. మీరు ఎక్కువ 2 మాటలు 3 మాటలు తిన్నారనుకోండి, కన్నడంలో చెప్తా ఉంటారు, ఒప్పత్తు ఉండవ యోగి. ఒక పూట తిన్నవాడు యోగి, 2 పూట్ల తిన్నవాడు భోగి సుఖంగా ఉంటాడట. 3 పూట్ల బాగా భోంచేసేవాడు రోగి. 4 పూట్ల తినేవాడు ఏ రోజు పోతాడో తెలీదు, నిజంగా పోతాడు. శరీర బరం ఎక్కువ. కన్నడంలో చెప్తారు, 100 యోగి, 2 భోగి, 3 రోగి, 4 ఎత్తుకోండు పోగి అని చెప్తూ ఉంటారు. ఆహారం చాలా కంట్రోల్ చేయాలి. వాయువును కూడా కంట్రోల్ చేసినట్టుగా కంట్రోల్ చేస్తూ మితిగా ఖర్చు పెట్టాలి మనం. బ్యాంక్ బ్యాలెన్స్ ఇది. ఇప్పుడు ఎక్కువ ఏదైనా కష్టం వచ్చింది, ఏదైనా టెన్షన్ వస్తే కుక్కలాగా టక్క 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 టక్ హంసలు పోతాయి. పోయిన తర్వాత ఆయుష్ తగ్గిపోతుంది. ఆయుష్ తగ్గిపోతే పీడబాయ్ రోగం వస్తుంది. అదే వచ్చింది పెద్ద ప్రాబ్లం. సో కంట్రోల్ యువర్ సెల్ఫ్. అన్ని కంట్రోల్ చేసుకోవాలా. మనస్సులో కష్టం తీసుకోకూడదు, అంత దూరం పెట్టేసేయాలి.
ఏం చేస్తే ఏమవుతుంది? అయితే తప్పు చేశాం, ఓకే, ఏం చేస్తారు? తిడతారు, తిట్ని పీక పిసుకుతారు, పిసకని అనే లెవెల్కి వచ్చేస్తే మీరు బాగా ఉంటారు. అయ్యో ఏమవుతుందో, అయ్యో అందరూ ఊరికే మనం చాలామంది అనుకుంటారు, నన్ను చూసే నవ్వుతున్నారండి, నన్ను చూసాను, ఏ మహా సువర్ణ సుందరి చూడు, అయ్యో చాలా పెద్దవాడు, పెద్ద పెద్ద మినిస్టర్ని చూసి ఎవరు నవ్వరు, నేను నన్ను చూసే అవుతున్నారు, నేను చాలా పెద్ద మనిషిను, ఈ ప్రపంచానికంతా పెద్ద మనిషిను, నీ తలకాయ, అందరూ నన్ను చూసే మాట్లాడుకుంటున్నారు, ఏం చేసేది? అయ్యో చాలా ఇంపార్టెంట్ నువ్వు. మహాదానిని గురించి కూడా మాట్లాడుకోరు ప్రపంచంలో, ప్రెసిడెంట్ని గురించి కూడా మాట్లాడుకోరు. ఎవరి కష్టం వాళ్ళకి, ఎవరి తాపత్రయం వాళ్ళకి. ఏం టైం లేనప్పుడు 2 నిమిషాలు మాట్లాడుకుంటారేమో అంతే, తప్పితే ఎవరి కష్టం వాళ్ళకి. చాలామంది అనుకుంటారు, చాలామంది కొత్తగా ఒక కొత్త గుడ్డ వేసుకొని వస్తారు, మంచి నీ తలకాయ నిన్ను చూసేవారు ఎవరికి కావాలని, నీ చీర ఎవరికి కావాలి? చాలా సిగ్గుపడుతూ ఉంటారు. సిగ్గుపడటం కాక ఏదో మా ఇంట్లో ఏదో తాపత్రయం అయిపోయి ఉంటుంది వాళ్ళకి, ఇంట్లో ఏదో అవమానం ఉంటుంది. వచ్చిన తర్వాత అంత నన్ను చూస్తారు, నీ ఇంటి నువ్వు చెప్పుకోవాలి ఇప్పుడు అందరికీ, అనౌన్స్ చేయాలి. ఎవరికి తెలుస్తుంది? తెలిసినా కూడా మర్చిపోతాం మనం. మన కష్టమే మనం మర్చిపోతాం, నిద్రపోతే మనమే మర్చిపోతాం. అందుకని ఆ ఒక తాపత్రయాన్ని ఎవరు పెట్టుకోవాకండి, అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. మనం చెప్పాలంతే పక్కవాడికి, మా అత్త ఇట్లా నిందండి అని చెప్పాలి. మీ అత్త ఎవరికి కావాలా? అట్లా మనం క్రియేట్ చేసుకుంటున్నాం, మనం క్రియేట్ హ్యాపీగా ఉండాలి అంతే. మనం వచ్చింది ఎందుకు? ఈ కష్టాలన్నీ మనం తెచ్చుకుంది, ఇది మనం రమ్మని చెప్పింది, నువ్వు బిల్డప్ చేసుకున్నావు. సో నువ్వే చేసుకున్నావు కాబట్టి నువ్వే వదిలేసేయాలి దాన్ని, అంతే. కార్యక్రమం లాగా రోబోట్ లాగా చెయ్యి అంతే. రోబోట్కి ఏదైనా ఫీలింగ్ ఉందండి? ఉందే? ఏ ఫీలింగు లేదు. ఎక్కువసేపు అట్లా ట్యూన్ చేసి ఉంటారు దాన్ని. ఏమైనా గట్టిగా కొడితే వంటిల్లంతా నాశనం చేసి పడేస్తుంది. చూశారు మీరు, సినిమాల్లో అంతా చూశారు. అట్లా రోబోట్ మనము అంతే. పరమాత్ముడి చేతిలో రోబోట్, ఎంత కావాలో అంత చేయాలి అంతే. ఒక లెవెల్ వరకు చేసి వదిలేసేయాలి అంతే. నీ ఇష్టం ఏమైనా చేసుకోవాలి. నువ్వు గట్టిగా పట్టుకునే కొద్దీ నిన్ను పరీక్ష చేస్తూ ఉంటు. ద్రౌపది కృష్ణ అని అప్పుడు పరిగెత్తి వచ్చాడు. అంత భక్తి మనకు కావాలి కదా. ద్రౌపది భక్తి మనకి ఎక్కడుంది? ప్రహ్లాద భక్తి ఎక్కడుంది మనకు? ధ్రువుడు భక్తి ఎక్కడుంది? అది అంత రావాలి కదా మనకు. ఊరికే పేరు చెప్పుకుంటే అవుతుందా? ధ్రువుడు భక్తి అంత లేదు మనకు, ప్రహ్లాద భక్తి లేదు మనకు, అక్క మహాదేవి భక్తి లేదు మనకు. అంత రావాలి మనకు, అంత శక్తి రావాలి. మీరాబాయి ఇలాగా ఎవరు మనకు భక్తి ఉందా? మీరాబాయి కృష్ణుడు కనపడ్డాడు, మనకు దెయ్యాలు గియ్యాలు కనపడుతుంటాయి అంతే. అంత భక్తి ఉండాలి. మనకు తెలియదు ఎవరికి ఎంత భక్తి ఉందో. ఇక్కడ ఒక బండవాడు ఆశ్రమానికి వచ్చాడట ఎవరో, ఒక స్వామి ఆశ్రమానికి. నేను ఇక్కడే ఉంటాను అన్నాడట. ఆయన స్వామి గారు ಸ್ವಲ್ಪ దయా ఉండేవాడు. పోన్లేండా పెట్టుకుంటారా పాపం ఏదో ఉన్నాడు అని చెప్పేసి. నాకు కావలసినంత అన్నం పెట్టాలి మీరు అన్నాడు. సరే పెట్టండి రా పోనీ, మిగిలిందంతా నేనే తింటాను. సరే ఎట్లా చాటర్ బాక్స్ అది ఇది బాక్స్ లేవు మనకు, పెట్టండి రా తిని. అయింది. వచ్చిన ఫస్ట్ ఏకాదశి వచ్చింది. ఫస్ట్ ఏకాదశి వచ్చిన తర్వాత ఆశ్రమంలో ఏమి ఉండరు. అదొక పద్ధతి, విష్ణు యొక్క భక్తులు. అప్పుడు కండిషన్ ప్రకారం నాకు అదంతా తెలియదు, మీరు ఏకాదశికి నా భాగం నాకు ఇచ్చేసేయండి. లేదయ్యా ఇక్కడ పొయ్యి మేము అంటిస్తాం,
పొయ్యి వండించకపోతే ఆ ఇచ్చే బియ్యం అంతా నాకు ఇచ్చేయండి, నేను వండుకొని తింటాను. ఇది ఎక్కడ రాగ్రాచారం పెడితే ఏకాదశి, ఫస్ట్ ఏకాదశి సరే ఇచ్చారు. 2 కేజీలు కావాలన్నాడు, 2 పెద్ద పెద్ద కిలోలు కావాలా, ఇచ్చారు. వండుకొని తింటూ ఉన్నాడు. తినేటప్పుడు రాముడు వచ్చాడు, నాకు పెట్టు అన్నాడు. తినేశాడు రాముడు. ఇంక మళ్ళీ అడగలేదు. ఇంకొక ఏకాదశి వచ్చింది. మళ్ళీ ఎట్లా రాముడు వస్తాడు అని చెప్పేసి 4 కిలోలు ఇవ్వండి అన్నాడు. చివరికి చెప్పలే, 4 కిలోలు ఇచ్చారు. తీసుకుపోవాలి. 4 కిలోలు తీసుకుపోయి వండాడు. ఏదో కొంచెం కూర వండుకున్నాడు, చేశాడు, అయిపోయింది. రాముడు సీత వచ్చారు, ఇద్దరు వచ్చారు. నాకు పెట్టు ఫస్ట్ అన్నాడు. రాముడు సీత మీరు వచ్చారు అని ఇద్దరికి పెట్టేశాడు, తనకు లేదు. మళ్ళీ ఇవ్వరు కదా వాళ్ళు, అంతే కదా కండిషన్. నెక్స్ట్ ఏకాదశి వచ్చింది. ఇప్పుడు లెక్క పెట్టారు, వీళ్ళు లెక్క పెట్టుకున్నాడు. 2, 2, 4, ఎట్లా 4 వస్తే నాకు 2, మొత్తం ఎంత 6 కావాలన్నాడు. వీడికి డౌట్ వచ్చింది, వీడి అమ్ముకుంటాడా ఏం కదా డౌట్ వచ్చింది. ఉంటారు కదా సురేష్ అటువంటి వాళ్ళు ఉంటారు కదా. సిఐడి చేశారు. ఏంటి ఇంత నష్టకా, ఇంత 6 కిలోలు ఏం చేస్తాడు వీడు అనుకో. ఇచ్చారు. ఇస్తే ఏమైంది, రాముడు, సీత, ఆంజనేయుడు కూడా వచ్చాడు తినటానికి. కొంచెం రామభక్తుడు ఈ బండోడు, మంచి పని అని అంతా పెట్టేశాడు. 3 పెట్టేశాడు, అయిపోయింది. మళ్ళీ ఏకాదశి వాడికి పాపం లేకపోయింది. అయింది. వీళ్ళంతా ఇంకా మళ్ళీ వీళ్ళందరూ చేసుకొని అర్థం కాలే వీళ్ళకి. నెక్స్ట్ ఏకాదశి వచ్చింది. ఈసారి వీడిని పట్టుకొని తిట్టాలా కొట్టాలా అని గిట్లన్నీ తీసుకువెళ్ళారు. ఏం చేస్తాడు బండోడు, లేక పారేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు. 4, 8 కిలోలు ఇచ్చారు. ఆ రోజు ఏమైంది, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మవారు, హనుమంతుడు వీళ్ళు వచ్చారు. సీత, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు వీళ్ళు వచ్చారు. మొత్తం పరివారం అంతా వచ్చేసింది. వస్తే ఈ ఏకాదశి రోజు స్వామిగారే నిజాన్ని వెళ్ళి కిటికీలో చూస్తున్నారు. ఏం చేస్తాడు వీళ్ళు చూస్తాం. అంత పరివారం వచ్చి కూర్చొని తింటున్నారు. బండవాడు అనుకుంటే మేము ఇంత నిజంగా ఫ్యామిలీ సమేతంగా వచ్చి దర్శనం ఇచ్చే వీడికి ఎంత మంచి రామభక్తుడు వీడు అనుకున్నారు. అట్లా మాకు లేదే, రామ ప్రతిష్ఠ చేశాం, మేము ఇంత చేశాం, మాకు ప్రత్యక్షం కాకుండా ఈ బండోడికి ప్రత్యక్షమైనారే. ఆ విధంగా ఎవరికి ఎట్లా ఏ భక్తి మనకుందో తెలియదు. అందుకని ఎవరికైనా ఆకలి అంటే నేను చెప్తాను, పెట్టండి రప్ప, ఎవరున్నారో కడుపులో ఎవరికి తెలుసు. ఏ మహాకాళి కూర్చుందో, ఏ ఘటోద్గజ ఘటోద్గజ కూడా మళ్ళీ పుట్టచ్చు కదా. ఎవరు కూర్చున్నారో, ఘటోద్గజ కూర్చున్నాడో, బకాసురుడు ఎవరున్నారో తెలీదు. అట్లా ప్రసాదం అనేది, ఆకలి అనేది ఎవరు మనం భరించలేం. ప్రత్యక్షమైన దేవత ఎవరంటే ఆకలి. ఆకలికి మనం తీర్చాలి ఎప్పుడు కూడా. 1000 మంది కూర్చొని భోజనం చేసేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో మనకు. వాళ్ళందరికీ అన్నం పెట్టి దూరం నుంచి చూడాలి మనం. అమ్మవారు తింటున్నట్టుగా ఉంటుంది, తట్టలు పెట్టుకొని తింటున్నారు. ఏ పరిస్థితిలో కానీ వాళ్ళు తినేటప్పుడు ఏంటి ఇంత తింటి అని అనుకోకూడదు మనం మనసులో. మెక్కుతుంది అనుకోకూడదు మనం. తినేటప్పుడు ఒక మాదిరిగా ఉంటారు. మనం వాళ్ళని చూసి అట్లా ఎక్కిరించుకోకూడదు, నవ్వకూడదు. అమ్మవారి యొక్క తత్వం అది. సంతోషపడాలా, ఇంకా వెయ్యాలా. బెజవాడలో ఒక పురోహితుడు వచ్చేవాడు, ఒక ఆయన భోజనం మామిడికాయ కాలం భోజనం అయిన తర్వాత గంటి శంకరం యొక్క ఫ్రెండ్ ఆయన పిలుచుకు, నేను చెప్పే మంచి భోజనం వాడిని తీసుకురావన్నా. లలితమ్మ వాళ్ళకి చెప్పా, మీరు భరించగలరా అని. తీసుకురా, ఏమవుద్దన్నారు. తీసుకొచ్చా.
పెట్టిందంతా తినేసేవాడు, బకెట్లు తినేసేవాడు. పెట్టేశారు వీళ్ళు కూడా, ముగ్గురు ఉండేవాళ్ళు. అయిన తర్వాత మామిడికాయ కాలం వచ్చి కదా, మామిడి పండ్లు గంపలు వచ్చేది, గంపలు నాకేశాడు పుణ్యాత్ముడు, అన్ని తినేశాడు. లక్షణంగా భోంచేసి బాగా దక్షిణ తీసుకొని, అమ్మ ఇంక 3 గంటలకు వేరే చోటు భోజనానికి వెళ్ళాలప్ప, ఆ మనిషిని మనం చూడలేము ఇంకా మళ్ళీ. నేను మళ్ళీ చూడలేదు. 3 గంటలకు ఇంకొక భోజనానికి వెళ్ళాడు. సన్నగా వేరే ఉండేవాడు, బండగా ఉంటే ఏదో మరణాలు తిన్నాడేమో అనుకో. సో ఈ విధంగా ఆకలి అమ్మకు చాలా ఇష్టం, అమ్మకు నైవేద్యం. అందుకని ఆ అగ్నిలో ఎంత వేసినా తినేసేది. వీళ్ళంతా యోచన చేశారు, మీరందరూ కూడా, ఏంటి ఇన్ని చీరలు పడుతున్నా ఏమవుతుందో చూసారా? అంత భస్మం. ఎన్ని చీరలు వేసినా భస్మం, ఎంత వేసినా భస్మం, ఎంత నెయ్యి వేసినా భస్మం, ఏం వేసినా భస్మం. అమ్మవారు ప్రత్యక్షంగా అగ్నిదేవత. ఆ అగ్నిదేవత మనం ఏం వేసినా కూడా తినేస్తుంది. ఇవి లాస్ ఏంజల్స్తో తింటూ ఉన్నది, ఇప్పుడు తేనెని తిని పెడుతూ ఉన్నది. అడవి అంతా పోతూ ఉన్నది, తింటూ ఉన్నది. అందుకే ఈరోజు నేను అందరికీ ప్రార్థన చేశాను. ఆ రష్యా వాడికి, ఆ యుక్రెయిన్ వాడికి తలకాయలు చెడిపోయాయి. వాళ్ళకంతా రాక్షసులు, వాళ్ళంతా మళ్ళీ పుట్టారు. వాళ్ళు రాక్షస యుద్ధం, అది మనుషుల యుద్ధం కాదు. అది అక్కడ ఉండేవాళ్ళు కూడా రాక్షసులే, అక్కడ ఉండే ప్రజలు కూడా రాక్షసులే. ఇరాన్లో అక్కడ ఏం పని పట్టింది వాళ్ళకి, మా ఊరికే ఉండకుండా. ఇస్రాయేలు ఏం పని వాళ్ళకి, అందరూ రాక్షసులే, అంతా రాక్షసు. ఇది అందుకని ఈ ఒక భారత భూమి మాత్రం దైవ భూమి అంటారు దీన్ని, సాత్వికుల భూమి. మామూలుగా ఈ సాత్వికుల భూమి ఇది. మన కోపం వస్తే మహాదుర్గి, మహాకాళి, సరస్వతి. మనం శాంత ప్రియులు. మనం శాంతంగా ఉండి హాయిగా ఉండి బాగా అందరూ ఉంటాం. ఈ మెంటాలిటీ వేరే చోట లేదు. ఏదో క్రోధం, ఏదో ప్రాబ్లం, ఏదో తాపత్రయం వాళ్ళకి, కామము, క్రోధము వాళ్ళకి, జతకు లోభం, ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి. మనకు తృప్తి ఉంది, చాలా తృప్తి ఉంది. అయ్యో పోతే పైలే, ఆవిడికి కావాలా మనకు అనేది ఒకటి ఉంది మనకు. ఉదాసీన కాదు అది. మనం ఉదాసీనం, సోమారితనం అనుకుంటాం. కాదు, మన స్వభావం అది. మన తాత ముత్తాత ఇచ్చిన స్వభావం మనకది, మన ఫ్యామిలీ స్వభావం అది. శాంతి. ఎందుకు లేప, మనకి ఎందుకు లేప, సోమారితనం అనుకుంటాం. కొంచెం కోపం ఉండాలి, అట్లా అనుకోకూడదు కూడా. కొంచెం ఉండాలి, కొంచెం ఉంటే మనం చేసుకోవచ్చు. మన రక్షణ మనం చేసుకోవాలి. అది అందుకని ఇది దేవుడు ఎందుకు ఇక్కడే చాలా అవతారాలు తీసుకున్నాడు. దేవుడి యొక్క భూమి ఇది, అందుకని అవతారాలు. అదంతా మ్లేచ్ఛ భూమి. అదంతా వాళ్ళందరూ మూర్ఛపోతారు. ఒక్కరోజు కలియుగం వచ్చి వాళ్ళందరినీ మూర్ఛ గెలుస్తాడు. ఆ మూర్ఛ గెలటానికోసరమే అణుబాంబు అంటున్నారు. మూర్ఛ సమయం వాళ్ళదంతా. అంటే మూర్ఛపోతారు. ఒక బాంబు పడితే మూర్ఛే కదా, అంతే కదా. వాళ్ళే కనిపెట్టుకున్నారు. స్వయంకృత అపరాధం అది. ఇప్పుడు నువ్వు చేయకూడదు, నువ్వు వేయకూడదు అంటే ఎందుకు చెప్పే మాటలు. వాడు బాంబు కనిపెట్టినవాడు ఒక మాట నేను విన్నాను, ఆ పుస్తకం చదివాను. ఎందుకురా కనిపెట్టా నేను, నా కర్మ. వాడు కూడా రాక్షసుడే, కనిపెట్టినవాడు రాక్షసుడే. ఆటం బాంబు కనిపెట్టినవాడు రాక్షసుడు. కనిపెట్టాడు, దాన్ని మళ్ళీ డీకోడ్ చేయటానికి కాలేదు వాడికి. అది కనిపెట్టలేవాడు. ఏం చేసినా దాన్ని కనిపెట్టలేదు. దాన్ని నిర్వీర్యం చేయటానికి కాలేదు. దాన్ని యాక్టివ్ చేయటానికి కనిపెట్టాడు, నిర్వీర్యం చేయలేకపోయాడు. అది చూసారా, ఇది భయంకరమైనటువంటి రాక్షస గుణము దానికి. ఇంకా అది అంత శాంతిగా ఉంది, చాలా సంతోషం.
నేను ఈరోజు నవ్వే సబ్జెక్ట్ పెట్టుకున్నాను, కానీ వద్దులే అనుకొని భజన ప్రారంభం చేసుకుందాం. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు మేము చేస్తూ ఉంటాం, మీరు భజన పాడుతూ ఉండండి. ఆ పేర్లు కూడా మేము పిలుచుకుంటాము, వాళ్ళు వచ్చి ప్రసాదం తీసుకుంటారు. మీరు నిన్నలాగా భజన జరుగుతూ ఉంటుంది. ఈ స్లైడ్ షో జరుగుతూ ఉంటుంది. స్లైడ్ షో దాని పేరు. ಹಾಡು ಅಲ್ಲ, ಹಾಡು ಅವ್ರು ಪಾಡಕ ನೀವು ಮೊದಲು ಕರೆದು ಬಿಡು ಪೂರ್ತಿ. ఆ మైక్ ಇದೆ. ఓకే, ఎమ్మెల్యేలు అందరూ, వీళ్ళంతా ఎమ్మెల్యేలు, మైక్ లెస్ ఆర్టిస్ట్స్. ఎంఎల్ఏ మైక్ లెస్ ఆర్టిస్ట్స్. జై గురుదత్త. అప్పాజీ వారి ప్రవచనము హరివంశం మీద కోవిడ్ సమయంలో రికార్డు చేసింది ఇప్పుడు ఈటీవీలో వస్తూ ఉంది. చాలామంది ఆ పుస్తకాలు దొరుకుతుందా అని ఆశ్రమానికి ఈమెయిల్ రాస్తున్నారు. ఇప్పుడు మన ఆశ్రమ బుక్ స్టాల్ అంజు దత్త గారు అప్పాజీ వారి చేత ఆ పుస్తకాన్ని మళ్ళీ రిలీజ్ చేయిస్తున్నారు. Pujya Swamiji is releasing the Telugu book Harivamshamu, which is being telecast on ETV Telugu daily. అద్భుతంగా ఉంది, చాలా మంచి పుస్తకం. భక్తులందరూ తప్పకుండా తీసుకోండి. పాపాలు పోయే పుస్తకం ఇది అంటున్నారు అప్పాజీ వారు. మహాభారతానికి అనుబంధం హరివంశం. మహాభారతం కురువంశాన్ని వర్ణిస్తే హరివంశకుల కథలను వర్ణిస్తోంది హరివంశం. హరివంశం అంటే శ్రీకృష్ణ వంశం. మానవ జాతిలోని అన్ని వంశాలకు ఆదిమూలం శ్రీహరే. అందువల్ల తమ వంశాభివృద్ధిని కోరుకునేవారు పఠించి తీరువలసినది హరివంశం. అంతేకాదు సర్వజీవ జాతుల మూల కందమైన శ్రీహరిని అందించిన ఉపాయాలను అందించగలది కూడా ఈ హరివంశ పురాణమే. అందుకే పూజ్య గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ దీన్ని మనకు అందిస్తున్నారు. అందుకొందాం, శ్రీహరి పాదాలకు పొత్తుకొందాం. ఇది హరివంశం వినకపోతే మహాభారత శ్రవణ ఫలం రాదు అంటున్నారు. కాబట్టి తప్పకుండా వినండి, చదవండి. స్వామీజీ మహాభారతం, భగవద్గీత, ఇవి భాగవతం చాలా ఇష్టం. అది వేరే. అన్ని దాంట్లకన్నా చాలా ఇష్టపడి చెప్పినటువంటి కథ హరివంశం. నాకు చాలా ఇష్టమైంది ఇది. ఎందుకంటే ఇది పాపాలు పోతాయి. దీన్ని చదివితే లేక పుస్తకం దగ్గర పెట్టుకున్నా చాలు, పాపాలు అన్నీ పోతాయి. అటువంటి ఎనర్జీ ఈ హరివంశానికి ఉంది. ఇఫ్ యూ టేక్ ద బుక్, ఓన్లీ పుట్ ఇట్ ఇన్ యువర్ హౌస్ ఆల్సో, ఇట్ విల్ వ్యానిష్ ఫర్ అవర్ సిన్స్. సో ఇది పుస్తకం ప్రింట్ చేయటం కూడా ఒక విశేషంగానే మేము చేయటం జరిగింది. ఫస్ట్ కాపీ ఇది ఇప్పుడు జరుగుతున్నది. ఈటీవీలో వస్తుంది, ఈటీవీలో వస్తూ ఉన్నది ఇది హరివంశం. అయింది, చాలా మంది తీసుకోలేదు. హరివంశం ఎప్పుడో అయింది. ఈరోజు అమ్మవారి వృక్ష యజ్ఞంలో ఫస్ట్ కాపీ నా చేతికి వచ్చింది. ఈరోజు ఫస్ట్ కాపీ నా చేతికి వచ్చింది. కాబట్టి దీని యొక్క వెల ఈరోజు దీన్ని నేను 1000 రూపాయలకి అమ్ముతున్నాను. ఎవరైనా 2000 ఇస్తే వాళ్ళు రావచ్చు, 3000కి వస్తే వాళ్ళు రావచ్చు, 10,000కి వస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇది 1000 రూపాయలకి అమ్ముతాను. ఎవరు వస్తున్నారండి? 1000 రూపాయలు ఎవరు తీసుకుంటారు? ఎంత ఇస్తాను? 1000 రూపాయలు ఒకటి. ఎవరు? 1000 రూపాయలు మీరా? 1000 రూపాయలు గుప్తా, 1000 రూపాయలు 2. ఎంత గట్టిగా చెప్పు? 2000.
2001 5,000 5,000 కేపీ 5,000 కేపీ 5,000 కేపీ ఎవరు విజయమ్మ ఎవరు 10,000 ఎవరు 10,000 పోస్ట్ ఆఫీస్ 10,000 పోస్ట్ ఆఫీస్ 10,000 పోస్ట్ ఆఫీస్ 20,000 భువన న్యూజెర్సీ చికాగో భువన చికాగో దీని జతకి ఏమొస్తాయో తెలీదు దీని జతకు నాకు తెలియదు తర్వాత ఆయాయా అనుకోకూడదు అమ్మ బాబాయ్ అనుకోకూడదు ముందుగా హింట్ ఇచ్చేసాను 50,000 వన్ టైం వెరీ నైస్ 60 గురు తలవార్ 60 గురు తలవార్ 1 lakh భువన ఆంటీ 1 lakh భువన ఆంటీ 1 time భువన ఆంటీ 1 lakh 2 time 1,20,000 గురు తలవార్ 2 time 1 time 2 lakh భువన ఆంటీ ఇది కూడా ఎన్నో వరదు దీని జతకి ఇంకేదో వస్తుంది పెద్దది అప్పుడు ఏడ్చి మొత్తుకోవద్దండి ఇప్పుడే చెప్పేస్తున్నా 2 times భువన ఆంటీ 2 lakhs 1 time 2 lakhs 1 time 2 lakhs 1 time 2 lakhs భువన ఆంటీ 2 time ఎవరికి తర్వాత ఏడుస్తారు నాకు తెలుసు 2 time భువన ఆంటీ ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను భువన ఆంటీ 2 times 2 lakhs 2 lakhs భువన ఆంటీ చెప్పేస్తున్నా అయిపోతుంది పద్మలో ఏమో పుడుతూ ఉన్నది ఏదో సంథింగ్ ఇస్ క్రియేషన్ ఫర్ పద్మ ఐం పుట్టింది ఒకటి పుట్టింది ఇప్పుడు హరీం పుట్టింది శ్రీం పుట్టింది ఓం పుట్టింది అబ్బాబోయ్ ఐం హ్రీం శ్రీం పుట్టేసింది పద్మలో ఎవరు గోపీనాథ్ 3 lakhs 5 lakhs ఈ భువన ఆంటీ వదలదు ఇక అయిపోయింది మనసులో వచ్చేసింది ఆవిడికి ఇక లాభం లేదు వా ఇద్దరికి 2 పోటీలు ఇస్తాను పోటీ 6 பத்மத்தில் என்ன சிருஷ்டி ஆகிக்கொண்டிருக்கு பத்மத்தில் இஸ் சம்திங் கிரியேட்டிங் ஓங்காரம் ஸ்ரீ ஐம் ஹரீம் ஸ்ரீம் சிருஷ்டி ஆகிருக்கு இப்போ இந்த பத்மத்தில் இப்போ அதுதான் எல்லாம் ஒரு పద్మங்கள் எல்லாம் வச்சிருக்கு అందుకే అన్ని పెట్టాను ఒక పద్మంలో అయింది ఇప్పుడు ఎతకాలి నేను ఎతుకుతాను సో ఐ విల్ సెర్చ్ సో 10 lakhs భువన ఆంటీ 1 time 10 lakhs భువన ఆంటీ 2 times భువన ఆంటీ 2 times 10 lakhs 3 times 10 lakhs